నమస్కారం ఘంటారామానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కృష్ణా జిల్లా కొండపావులూరులో ఎన్డీఆర్ఎఫ్ ఆవిర్భావ వేడుకలు. ఎన్డీఆర్ఎఫ్ ఎన్ఐడిఎం కేంద్రాలు ప్రారంభించిన అమిత్ షా. నూట 18వ మన్ కీ బాత్ ఎపిసోడ్లో ప్రజలకు ప్రధాని సందేశం. 75వ గణతంత్ర దినోత్సవం ప్రత్యేకతను వివరించిన మోదీ. అమెరికాలో నిలిచిపోయిన టిక్టాక్ సేవలు. యాపిల్, గూగుల్ స్టోర్ నుంచి యాప్ను తొలగించిన బైట్ డాన్స్. సైఫ్ అలీఖాన్పై దాడి కేసులో కీలక పరిణామం. నిందితుడిని కోర్టులో హాజరుపరిచి కస్టడీ కోరతామన్న పోలీసులు. గాజాలో నేటి నుంచి కాల్పుల విరమణ 3 దశల్లో అమలు. 33 మంది బందీలను విడుదల చేయనున్న హమాస్. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కృష్ణా జిల్లా గన్నవరం మండలం కొండపావులూరులో పర్యటిస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ ఆవిర్భావ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. నూతన ఎన్ఐడిఎం భవనాల్ని ప్రారంభించారు. 10వ బెటాలియన్ ఎన్డీఆర్ఎఫ్ ప్రాంగణాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం ఎన్డీఆర్ఎఫ్ సభలో పాల్గొనున్నారు. అమిత్ షా వెంట సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఉన్నారు. यहाँ मैं आपको बताना चाहूँगा कि भारत सरकार के अथक प्रयासों के द्वारा भारत के वनाच्छादित क्षेत्र में लगातार वृद्धि हो रही है और 2021 से 2023 के मध्य में 1445 स्क्वायर किलोमीटर वनाच्छादन बढ़ा है, जो कि 23% से लगभग 25.17% की वृद्धि कंट्री के भौगोलिक क्षेत्र में हुई है। अगर मोटे तौर पर देखें तो इसमें शामिल है 7,15,343 स्क्वायर किलोमीटर का फॉरेस्ट कवर एवं 1,12,014 स्क्वायर किलोमीटर वृक्षों से घिरी हुई धरती। हमारे बीच लगातार आज के गणमान्य अतिथिगण पधारते हुए, जिसमें शामिल हैं आंध्र प्रदेश के सम्मानित ఏపీకి కేంద్రం అందిస్తున్న సాయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట్ర బీజేపీ నేతలకు సూచించారు. నోవాటెల్లో రాష్ట్ర బీజేపీ నేతలతో సుమారు గంటన్నర పాటు అమిత్ షా సమావేశమయ్యారు. కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు. కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని నేతలకు తెలిపిన అమిత్ షా పార్టీ బలోపేతానికి అందరూ కృషి చేయాలని సూచించారు. అంతర్గత విభేదాలు పక్కన పెట్టాలని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు. హైందవ శంఖారావం సభ విజయం పట్ల
పార్టీ వీహెచ్పీ నేతలకు అమిత్ షా అభినందనలు తెలిపారు. సమావేశంలో తిరుమల తొక్కిసలాట ఘటనపై చర్చ జరగ్గా దీనిపై కేంద్ర హోంశాఖ దృష్టి పెట్టిందని షా అన్నట్లు సమాచారం. ఉప ముఖ్యమంత్రి పదవికి నారా లోకేష్ అన్ని విధాలా అర్హుడేనని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. మంత్రి లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలన్న పొలిట్ బ్యూరో సభ్యుడు ఆర్ శ్రీనివాసులురెడ్డి ప్రతిపాదనను తాను సమర్థిస్తున్నట్లు సోమిరెడ్డి తెలిపారు. రాజకీయంగా ఎదురుదెబ్బలు, అవమానాలు ఎదుర్కొన్న తర్వాత యువగళం పాదయాత్రతో నాయకత్వ లక్షణాన్ని లోకేష్ నిరూపించుకున్నారని గుర్తు చేశారు. ఆయన పోరాట పటిమను చూసిన తెలుగుదేశం పార్టీ క్యాడర్తో పాటు రాష్ట్ర ప్రజానీకం అండగా నిలిచిందన్నారు. లోకేష్ నాయకత్వానికి ప్రజలు జై కొట్టారని కొనియాడారు. డిప్యూటీ సీఎం పదవికి లోకేష్ పేరును పరిశీలించాలని పార్టీని కోరారు. అనంతపురం జిల్లా బెళగుప్ప మండలం గంగవరంలో ఓ వ్యక్తి ఆన్లైన్ బెట్టింగ్లకు అలవాటు పడి అప్పుల పాలై ఆత్మహత్య చేసుకున్నాడు. ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్న లాలూసాబ్ కొన్ని రోజులుగా మద్యంతో పాటు ఆన్లైన్ బెట్టింగ్లకు బానిసయ్యాడు. సుమారు 5 లక్షల వరకు అప్పులు చేశాడు. అప్పుల వాళ్ల నుంచి ఒత్తిడి రావడంతో పాటు కిస్తీలు సరిగా చెల్లించకపోవడంతో ఆటోను ఫైనాన్స్ వాళ్లు తీసుకెళ్లడంతో కుటుంబ పోషణ కష్టంగా మారింది. ఈ క్రమంలో గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. కుటుంబ సభ్యులు గుర్తించి ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యం వికటించి రమాదేవి అనే మహిళ మృతి చెందిందని బంధువులు ఆరోపించారు. ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. ఈ నెల 16న కడుపు నొప్పి రావడంతో తుమ్మలపల్లికి చెందిన రమాదేవిని ఆసుపత్రిలో చేర్చామని కుటుంబ సభ్యులు తెలిపారు. పరీక్షించిన వైద్యులు శస్త్రచికిత్స చేశారన్నారు. ఆరోగ్యం బాగుందని తొలుత చెప్పిన వైద్యులు శనివారం ఉన్నట్టుండి రమాదేవి అస్వస్థతకు గురైందని సమాచారం ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే రమాదేవి మృతి చెందిందని ఆసుపత్రి ఎదుట బైఠాయించి ఆందోళన చేశారు. న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. విజయవాడలో నిర్వహిస్తున్న గిరిజన ఆదివాసీ సమ్మేళనంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. మన ఆంధ్రజ్యోతి వాళ్ళు, ఈనాడు వాళ్ళు మళ్ళీ దానికి ప్రాముఖ్యత ఇచ్చారు. మళ్ళీ అక్కడి నుంచి నిదానంగా అది బీబీసీ దాకా వెళ్ళింది. బీబీసీ వాడు కూడా దాని గురించి పేర్కొన్నాడు. ఎంఎస్సీ చదివిన కుర్రాడు ఆదివాసీలు గిరిజనుల ప్రాంతంలో పండేటే ఆ పంటల్లో నుంచి తీసుకొచ్చి ఆ రాగులు, ఆ సజ్జలు, ఆ జొన్నలు, ఆ అరకులు, ఆ కొరలు ఇలాంటి వాటిలో నుంచి కల్తీ లేకుండా మంచిగా దోశ, ఇడ్లీ అవి చిక్కా ఇతర చేసి వాటిని విక్రయిస్తున్నాడు. దానికి విపరీతమైన డిమాండ్ ఉంది. ఎందుకంటే సహజ సిద్ధమైనవి, కల్తీ లేనివి దొరికేది తక్కువగా ఉంది. పైన పటారం, లోన లొటారం అన్నట్టుగా ప్యాకేజీ పెట్టి అంతా ఫ్యాషన్ చేసి మాయ మంత్రాలు చేస్తున్నారు. అసలు ఉన్న దాంట్లో మాత్రం నాణ్యత తక్కువగా ఉంటుంది. అలాంటి లేకుండా ఉండే అవుతున్నాయో అవి గిరిజనులు తయారు చేసేటిక, గిరిజనుల ద్వారా వచ్చేటిక ఉత్పత్తులు అవుతున్నాయో వాటికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. దాన్ని మార్కెటింగ్ చేయాల్సిన దాంట్లో కూడా ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వాలి. జిల్లా కలెక్టర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు, అలాగే సబ్ కలెక్టర్లు, అలాగే ఈ యొక్క దీనికంతా మళ్ళీ ఈ ఆదివాసీ ప్రాంతాలకంతా కూడా డెవలప్మెంట్ కోసం అని చెప్పిన అధికారులు ఉన్నారు. వాళ్ళ పని ఏంటంటే గిరిజనుల యొక్క సంస్కృతిని కాపాడడం, ఆచార వ్యవహారాలు కాపాడడం, వాళ్ళకి మరి వాళ్ళ ఉత్పత్తులు తయారు చేసుకుందుకు కావాల్సిన రుణ సౌకర్యం కల్పించడం, దాంతోపాటు వాటికి మార్కెటింగ్ సౌకర్యం కల్పించడం అవుతుందో, ప్రాధాన్యత కల్పించడం అవుతుందో దాన్ని ప్రధానంగా చేపట్టాల్సిన అవసరం ఉంటుందని మీ అందరికీ మనం చేస్తున్నాం. దీనికి తోడు ముఖ్యంగా ఇవాళ సమాజంలో షెడ్యూల్ కులాల వాళ్ళు కూడా వెనకబడిన వాళ్లే, కానీ వాళ్ళు కాస్త సంఘటితం అవడం నేర్చుకున్నారు, సంఘటితంగా ఉంటున్నారు. అభినందనీయులు. దానికి గిరిజనులు కూడా సంఘటితం కావాలి, ఒక త్రాటిపై రావాలి, మాట మీద నిలబడాలి, నాయకత్వాన్ని మంచి వాళ్ళని ఎన్నుకొని తద్వారా ముందుకు వెళ్లే విధంగా ప్రయత్నం చేస్తే అడగందే అమ్మైనా పెట్టదు. ప్రభుత్వాలు ఒత్తిడి తేందే ప్రభుత్వం పైన ప్రకటించినా కింద అది అమలు కాదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సింది. దీనికి సంఘటిత శక్తి చాలా అవసరం. అందువల్ల గిరిజన మిత్రులందరూ కూడా ఆ విషయంలో ఏకత్రాటిపై ఉండాలి. మన దేశంలో, ప్రపంచంలో భారతదేశం కుటుంబ వ్యవస్థకు పేరుగాంచింది. ఫ్యామిలీ సిస్టమ్ అంటారు. ఆ కుటుంబ వ్యవస్థ క్రమేపీ బలహీనపడతా ఉంది. కుటుంబ వ్యవస్థ గిరిజన కుటుంబాల్లో ఎప్పటికీ బలంగా ఉంది. దాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే కలిసి ఉండడం, కలిసి మెలిసి ఉండడం, ఒకరితో ఒకరు సహకరించుకోవడం, తనకున్న దాన్ని తనతో పాటు ఇతరులకు కొద్దిగా పంచి ఇవ్వడం, షేర్ అండ్ కేర్ ఇస్ ద కోర్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ అని చెప్పి పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు. షేర్ అండ్ కేర్ అని
నువ్వు పెంచుకో, నీవు పెంచుకున్న దాన్ని ఇతరులతో పంచుకో. ఇతరులతో పంచుకుంటే ఉండే ఆనందం చెప్పని అరివి కాంది. అది తెలివి కావచ్చు, పంట కావచ్చు, పండు కావచ్చు, కూరగాయలు కావచ్చు, ఇతర ఏమైనా కావచ్చు. వాటిని నీ అవసరాలతో పాటు కొంత ఇతరులతో కూడా పంచుకుంటే ఆ చెప్పే ఆనందం, సేవలో ఉండే ఆనందం చెప్పనరివి కాంది. అందుకని ఈ విషయాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరంతో ఉంది. మీకోసం మీరు ఒక అడుగు ముందుకేస్తే ప్రభుత్వం 100 అడుగులు ముందుకేయడానికి సిద్ధంగా ఉందని మోడీ గారు చెప్పారు. ప్రధానమంత్రి మోడీ గారు కూడా పేద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు, చిన్నప్పుడు టీఎంఏ వృత్తిలో ఉన్నాడని చెప్పి ఆయన స్వయంగా చెప్పారు. అలాంటి వాడికి, పేదవాడికి పేదల కష్టాలు తెలుసు. గిరిజనుల యొక్క అభివృద్ధి కోసం అని చెప్పని అనేక కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా, వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వాలు అన్నీ, ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ఎక్కడుండే ప్రభుత్వాలు కూడా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా అనేక పథకాలు ప్రకటించున్నాయి. ఈ ప్రకటించినవి అమలయ్యేందుకు ప్రభుత్వం చెప్పిన దాన్ని కిందకి వెళ్ళి డెలివరీ సిస్టమ్ దాన్ని సరిగా జరిగేందుకు ఇందాక నేను చెప్పినట్టుగా అధికారులు కంకణం కట్టుకోవాల్సిన అవసరంతో కూడా ఉంది. దీంతోపాటు భారత ప్రభుత్వం ఆదివాసీ గిరిజనులకు ఇస్తున్న ప్రాధాన్యత, భగవాన్ బిర్సా ముండా విగ్రహావిష్కరణ చేయడం, భారతదేశ రాష్ట్రపతిగా మొట్టమొదటిసారి చరిత్రలో ఒక గిరిజన మహిళకు భారత రాష్ట్రపతిగా అవకాశం కల్పించడం అవుతుందో మనకి తెలియజేస్తున్నాయి ప్రత్యేక ఉదాహరణలు. ఆదివాసీ గిరిజన సోదరులు ఈ స్ఫూర్తిని అందిపుచ్చుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరంతో ఉంది. గిరిజన తండాల్లో అక్షరాస్యతకు పెద్దపీట వేయాలి. మీ భాష మాడుకోవడం మంచిదే, మీ విషయాలు తెలుసుకోవడం మంచిదే. దాంతోపాటు ఇవాళ సమాజంలో ఇతరులతో కలిసి మనం బతకాల, పోటీ ప్రపంచంలో ఉండాలంటే అక్షరాస్యత చాలా ముఖ్యం. తెలుగు నేర్చుకోవాలి లంబాడీ భాషతో పాటు, ఆ తర్వాత హిందీ నేర్చుకోవాలి, ఆ తర్వాత ఇంగ్లీష్ నేర్చుకోవాలి. ముందు అమ్మ భాష, ఆ తర్వాత పరాయి భాష. అమ్మ భాష కళ్ళ లాంటిది, పరాయి భాష కళ్ళద్దాలు లాంటిది. కళ్ళుంటే కళ్ళద్దాలు కనబడతాయి. అందుకని మీ భాషను, మీరు లంబాడీ భాషను మర్చిపోవద్దు, దాన్ని వదిలిపెట్టొద్దు. దాంట్లో ప్రత్యేకత ఉంది, ఆ రుచి వేరు. అమ్మ పాల రుచిలాగా ఉంటుంది, పెంపుడు పాల రుచిలాగా కాకుండా, పట్టుపాలలో కాకుండా. బట్ దాంతోపాటు వాళ్ళ సమాజంలో మనం తిరగాలి కాబట్టి, దేశం, రాష్ట్రం అంతా ప్రాంతాలు తిరగాలి కాబట్టి మిగతా భాషలు కూడా నేర్చుకోవాలా. ఏ భాషను మనం వ్యతిరేకించకూడదు. కొంతమంది వ్యతిరేకిస్తుంటారు, మన హిందీ మా నెత్తిని రుద్దుతున్నారు సార్ అని చెప్పారు. ఆమె తమిళనాడుకు పోతే నేను చెప్పేవాళ్ళకి, ఎవరు రుద్దారయ్యా, నో ఇంపోజిషన్ అన్న ఇంగ్లీష్లో, అనగానే చప్పటి కొట్టేవాడు. నో ఇంపోజిషన్. సెకండ్ మాట చెప్పాను, నో అపోజిషన్. దట్ ఈజ్ మై ప్రపోజిషన్, దట్ షుడ్ బి యువర్ పొజిషన్ ఆల్సో అని చెప్పాను. ఏ భాషను రుద్దకూడదు, ఏ భాషను వ్యతిరేకించకూడదు, నేర్చుకోవాలి. నేను ఆంధ్రాలో పుట్టా, నెల్లూరు మెడ్రాస్ దగ్గర. చిన్నప్పుడు హిందీ అంతా శ్రద్ధ చూపించరా. ఢిల్లీకి వెళ్ళిన తర్వాత తెలిసింది నాకు, హిందీకే బినా హిందుస్థాన్ మే ఆగే బడినా సంభవ్ నహీ హై. నేర్చుకోవాలి. అటు మిగతా యూపీకి పోయి, ఉత్తరప్రదేశ్కి వెళ్ళి, మధ్యప్రదేశ్కి వెళ్ళి, రాజస్థాన్కి వెళ్ళి, మన జార్ఖండ్కి వెళ్ళి, బీహార్కి వెళ్ళి నేను ఇంగ్లీష్లో మాట్లాడి ఎవరికి వచ్చింది ఇంగ్లీషు. అందుకని మన భారతీయ భాషలన్నీ, అది తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళీ, మరాఠీ, అస్సామీ, పంజాబీ, భోజ్పురి, ఇలంబానీ, ఏ భాష అయినా వీటన్నిటినీ ఎన్ని వీలైతే నేర్చుకోవడం కోసం ప్రయత్నం చేయాల్సిన అవసరంతో ఉంది. ఈ సాంప్రదాయ వృత్తుల్లో ఉన్నప్పటికీ కూడా విద్యను అశ్రద్ధ చేయవద్దు. మీ పిల్లలను తప్పనిసరిగా చదివించండి, దానికి ప్రాధాన్యత ఇవ్వండి. అది నేను దాంతోపాటు మీ పిల్లల్లో, ముఖ్యంగా ఆడపిల్లలు, అమ్మాయిల చదువు విషయంలో ఇంకా శ్రద్ధ వహించండి. అమ్మాయిని చదివించండి. వారి ఉన్నతికి మనం సహకరిస్తే అమ్మాయి మొహంలో కళ్ళుంటే ఇంట్లో కళ్ళ ఉంటుంది. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈ ఆదివాసీ గిరిజన ఉత్పత్తులు ప్రజలకు ఎంతో మేలు చేస్తాయి, ఆరోగ్యానికి ఎంతో సహాయపడతాయి. వాటిని ఉపయోగించుకునేందుకు ప్రభుత్వాలు ఇందాక నేను చెప్పినట్టుగా ముందుకు పోవాలి. సేంద్రియ ఆహారానికి, ఇతర ఉత్పత్తులకు విపరీతమైన డిమాండ్ పెరిగింది ఈ మధ్య. ఏంది అందరూ అంటున్నారు, మనకంతా న్యాచురల్గా ఉండేది కావాలా, కృత్రిమంగా ఉండేది కాదు మనకంతా కూడా అని చెప్పారండి. దీంట్లో ముఖ్యంగా గిరిజన ఉత్పత్తులు అవుతున్నాయో వాటికి ప్రాధాన్యత ఇచ్చి వాటిని తీసుకొచ్చి మార్కెటింగ్ చేస్తే, మరొకసారి చెప్తున్నాను నేను ప్రభుత్వానికి, దాని ప్రాధాన్యత వేరు, దానికి డిమాండ్ వేరు, దానికి కొరత కూడా ఎక్కువ ఉంది. జనమంతా ఇంగ్లీష్ అలవాట్లు ఎక్కువైపోయి రకరకాల సమస్యలు ఎదురై ఇప్పుడు ఏదో తిన్న ధరక్క చాలామంది మళ్ళీ తిరిగి వెనక్కి వస్తున్నారు. వచ్చి మనం మూలమైన పద్ధతులు ఆర్గానిక్ ఫుడ్ కావాలి మనకి, అందుకని మనం మామూలు ఫుడ్ ఇవి తినాలా అని చెప్పి చాలామంది ఆలోచిస్తున్నారు.
అందువల్ల ఈ ఉత్పత్తులకు కూడా పంటలకు కూడా గిరాకీ పెరుగుతుంది రాబోయే రోజుల్లో. దాన్ని దృష్టిలో పెట్టుకొని మన సాంప్రదాయబద్ధమైన విషయాలపై చూడాలా. అలాగే కేవలం గిరిజన సోదరులు ఉద్యోగం కావాలనే కాదు, ఉద్యోగం ప్రయత్నించడం తప్పు లేదు. ఉద్యోగం కన్నా వ్యాపారం మీద దృష్టి పెట్టండి. బ్యాంకులు మీకు రుణాలు ఇవ్వాలి, బ్యాంకులు డిమాండ్ చేయండి రుణం ఇమ్మని. కృష్ణా జిల్లా గన్నవరం మండలం కొండపావులూరులో ఎన్డీఆర్ఎఫ్ ఆవిర్భావ వేడుకలు జరుగుతున్నాయి. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. देखने में दिक्कत होगा। एक बात की प्रस्तुत करता रहेगा कि इस अवसर पर पधारे हुए विशिष्ट अतिथिगण माननीय एन चंद्रबाबू नायडू मुख्यमंत्री आंध्र प्रदेश के द्वारा भी वृक्षारोपण किया जा रहा है। इसी के साथ साथ अन्य गणमान्य अतिथिगण भी इस अवसर पर एनआईडीएम साउथ कैंपस में वृक्षारोपण करते हुए కేంద్ర హోంమంత్రి అమిత్ షా కృష్ణా జిల్లా గన్నవరం మండలం కొండపావులూరులో పర్యటిస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ ఆవిర్భావ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. నూతన ఎన్ఐడిఎం భవనాల్ని ప్రారంభించారు. 10వ బెటాలియన్ ఎన్డీఆర్ఎఫ్ ప్రాంగణాన్ని ఆయన ప్రారంభించారు. అమిత్ షా వెంట సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, రాష్ట్ర హోంమంత్రి అనిత ఉన్నారు. माननीय एन चंद्रबाबू नायडू मुख्यमंत्री आंध्र प्रदेश के द्वारा भी वृक्षारोपण किया जा रहा है।